తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో సక్సెస్ అయిన జోష్లో ఉన్నారు ఆయన. ఇదే సమయంలో ఢిల్లీ ఎన్నికల వేళ రేవంత్ ను కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది అధిష్టానం. వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్న ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర తెలంగాణలోని మరే కాంగ్రెస్ నాయకుడికి దక్కని ప్రయారిటీ రేవంత్ రెడ్డికి దక్కుతుందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగిన నాయకుల కంటే కూడా వలస నాయకుడైన రేవంత్ రెడ్డికి అధిష్టానం చాలా విషయాల్లో ప్రాధాన్యత ఇస్తోంది. అయితే ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారిగా పార్టీని అధికారంలోకి తెచ్చారన్న అభిమానంతో పాటు 6 గ్యారంటీల అమలుతో ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని నమ్ముతోంది అధిష్టానం. అందుకే రేవంత్ రెడ్డి సీఎంగానే కాకుండా పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఆయనపై రాహుల్ గాంధీకి బాగా నమ్మకం ఏర్పడింది. అందుకే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ప్రచారానికి రేవంత్ రెడ్డిని పంపుతున్నారు. చివరకు ప్రియాంక గాంధీ పోటీ చేసిన వయనాడ్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ రేవంత్ పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చే నెలలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఆయనకు కీలక పాత్ర ఇచ్చారు. అంటే స్టార్ క్యాంపెయినర్గా నియమించారు. అయితే ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వాటిని అమలు చేయడం తర్వాత సంగతి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రీ స్కీమ్స్ కు ప్రకటించేస్తున్నాయి అన్ని పార్టీలు. అయితే ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వాటిని అమలు చేయడం తర్వాత సంగతి. ఓటర్లను ఆకర్షించేందుకు ఫ్రీ స్కీమ్స్ ను ప్రకటించేస్తున్నాయి అన్ని పార్టీలు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆప్, బీజేపీ ఉచిత హామీలు ఇచ్చేశాయి. ఇక కాంగ్రెస్ కూడా ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో ఉచిత హామీలతోనే అధికారంలోకి వచ్చింది. ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు తెలంగాణలో బాగా అమలవుతున్నాయని నమ్ముతున్న రాహుల్ గాంధీ ఢిల్లీ ఓటర్లకు ఆ పథకాల గురించి అర్థమయ్యేలా చెప్పాలని రేవంత్ రెడ్డిని కోరారట. తెలంగాణలో అమలు చేస్తున్న తీరును వివరించాలని, అలాగే ఈ పథకాల అమలు వల్ల తెలంగాణ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఢిల్లీ ఓటర్లకు చెప్పాలని సూచించారట. అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో రేవంత్ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నమాట. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మేలా చేయడంలో రేవంత్ రెడ్డి అప్పట్లో సఫలమయ్యారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. అధికారాన్ని చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వద్ద మంచి పేరు ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని తమకు ఆత్మీయ నేతల్లో ఒకరిగా రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. గతంలో మహారాష్ట్ర ఎన్నికలు, అలాగే ప్రియాంక గాంధీ పోటీ చేసిన వయనాడ్కు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికలకు కూడా రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కాంగ్రెస్ పార్టీ చేర్చింది. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ఇస్తోంది. అయితే ఈ హామీలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు పార్టీని ఆదరించేలా చూడాల్సిన బాధ్యతను రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. తెలంగాణలో తామిచ్చిన హామీలను ఎలా అమలు చేస్తున్నామో ఇక్కడ ప్రజలకి తెలియజేసే బాధ్యతను రేవంత్ రెడ్డి భుజాన మోపింది కాంగ్రెస్ అధిష్టానం. అంటే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చే హామీలను ప్రజలు అర్థం చేసుకునేలా చేసే బాధ్యత రేవంత్ రెడ్డిది. దీంతో దావోస్ పర్యటన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రచారంలో పాల్గొంటారు. ఈ ప్రచారంలో భాగంగా తాము తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తున్నది ఢిల్లీ ప్రజలకు వివరించనున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, ఇందుకు తమ రాష్ట్రమే ఉదాహరణగా ఆయన ప్రజలకు వివరించనున్నారు. తమ అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో అన్న విషయాలను కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రజలకు తెలియజేయనున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా మారనుంది. మరి ఢిల్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఫలితాల తర్వాతే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.